అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 100 ఎపిసోడ్ల నుంచి షిరిడీ బాబా సందేశాల మీద మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మరొక టాపిక్ చెప్పుకుందాం. ఏంటంటే ఈ టాపిక్ స్త్రీ జన్మల్లో నేర్చుకునేవి పురుష జన్మల్లో నేర్చుకునేవి ఏమిటో తెలుసుకుందాం. సహజంగా నేను స్త్రీని అయితే నేను పురుషుణ్ణి అనుకుంటూ ఉంటాను. కానీ ఇవన్నీ మనకి జన్మలు. స్త్రీ అవుతే స్త్రీ జన్మ, పురుషుడవుతే పురుష జన్మ. ఇంతకీ మనం ఎవరము అంటే ఆత్మ. గుర్తుపెట్టుకోండి, మనం స్త్రీ కాదు, పురుషుడు కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆత్మలమే, ఆత్మయే. మరి ఆత్మ అంటే ఆత్మైన మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ మనం విడిపడినటువంటి చిన్న అంశ. అంచేత ఈ అంశని అంశాత్మ అంటారు. ఈ అంశాత్మ ఒక మానవ శరీరంలో ప్రవేశపెట్టబడుతుంది. ఆ పూర్ణాత్మ చేత ప్రవేశపెట్టబడి జీవుడిగా పిలువబడుతుంది. అలా జనన మరణ చక్రంలో ప్రవేశిస్తుంది. మరి ఈ జీవుడికి ఆ పూర్ణాత్మ ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఏమిటంటే, నువ్వు ఈ భూమి మీద ఎన్నో పాఠాలు నేర్చుకుని మా స్థాయికి చేరుకోవాలి. అంటే పూర్ణాత్మ కావాలి. అప్పుడు దాకా నువ్వు జన్మలు తీసుకుంటూనే ఉంటావు అని చెప్పి ఈ జీవుణ్ణి జనన మరణ చక్రంలో ప్రవేశపెడుతుంది ఆ పూర్ణాత్మ. అంటే పుట్టడము, చావడము. ఎప్పటి వరకు? ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ చివరకు పూర్ణాత్మ స్థాయికి ఎదిగేదాకా. అదే ఆ జీవుడి యొక్క లక్ష్యం. మరి అటువంటి లక్ష్యం సాధించాలంటే
జీవుడికి అంటే మానవుడికి సుమారు 400 నుంచి 500 జన్మలు పడతాయి. అని చెప్పి పత్రిక చెప్పడం జరిగింది. ఈ జన్మల్లో వీళ్ళు ఎన్నో నేర్చుకోవాలి. ఇంచేతంటే పూర్ణాత్మకి తెలియదంటూ ఏమీ లేదు. పూర్ణాత్మని సహసృష్టికర్త అంటారు, కో క్రియేటర్ అని పిలుస్తారు. ఒక క్రియేటర్ ఎలా సృష్టి చేస్తూ ఉంటాడో ఈ లోకాలని, జీవుల్ని, రకరకాలైనటువంటి వాటిని, అలా మనందరం కూడా ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదిగితే మనం ఆ పనులే చేస్తూ ఉంటాం. అన్ని పనులు చెయ్యాలి అంటే ఎన్ని నేర్చుకోవాలి. అందుకే అన్ని జన్మలు పడుతుంది. అంచేత ఈ అంశాత్మ ఏం చేస్తుందంటే అన్నీ నేర్చుకోవాలి కాబట్టి సగం పురుష జన్మలు, సగం స్త్రీ జన్మలు తీసుకుని ఎన్నో నేర్చుకుంటుంది. అలా స్త్రీ జన్మలో కొన్ని నేర్చుకుంటుంది, కొన్ని పాఠాలు, కొన్ని లక్షణాలు. పురుష జన్మల్లో కొన్ని లక్షణాలు నేర్చుకుంటుంది. అలా ఒక్కొక్క జన్మలో అన్నీ ఒక్క జన్మలో రావండి, ఒక్క జన్మలో సాధ్యం కాదు. ఒక లక్షణం నేర్చుకోవడానికే చాలా జన్మలు పట్టచ్చు. అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ పూర్ణస్థితి పొంది చివరకు ఏ ఆత్మ అయినా సరే పూర్ణాత్మగా మారుతుంది. అలాంటి వాళ్ళనే మనం దేవుళ్ళు అని పిలుస్తున్నాం లోకంలో. అలా ఎదిగిన వాళ్ళు. అంచేత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్త్రీ జన్మలో ఏం నేర్చుకుంటాం, పురుష జన్మ తీసుకుని ఏం నేర్చుకుంటాం అన్న విషయాలు కొన్ని తెలుసుకుందాం. చూడండి, స్త్రీ జన్మల్లో ఏమి నేర్చుకుంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా నేర్చుకుంటారు, కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం. 1 ప్రేమ, 2 ఓర్పు, 3 సహనం,
4 త్యాగం, 5 పవిత్రత నేర్చుకుంటుంది. పవిత్రత, ఈ లక్షణాలు నేర్చుకుంటారు స్త్రీ జన్మలో ఈ ఆత్మ. పురుష జన్మల్లో ఏం నేర్చుకుంటుందో తెలుసుకుందాం. పురుష జన్మల్లో 1 ధైర్యం, 2 వీరత్వం, 3 నిర్భయం, 4 సాహసం, 5 చొరవ, 6 నేర్చుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తెట్టుకోండి, జన్మ తీసుకున్నాక పురుష జన్మల్లో కొన్ని నేర్చుకుంటూ ఉంటారు, అలాగే స్త్రీ జన్మల్లో కొన్ని నేర్చుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఓ రకంగా ఉంటుంది, ఓ 100-150 జన్మలు ఎత్తిన తర్వాత ఉండే పరిస్థితి ఓ రకంగా ఉంటుంది, 200-250 జన్మలు ఎత్తేసరికి పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే స్త్రీగా కొన్ని నేర్చుకుని మరలా పురుష జన్మలోకి వచ్చిందనుకోండి స్త్రీ, ఆ ఆత్మ పురుషుడిగా ఉన్నా కూడా ఆ స్త్రీ జన్మల్లో నేర్చుకునేటువంటి ఆ లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. అంతకుముందు స్త్రీ జన్మలో ప్రేమ నేర్చుకుందనుకోండి, పురుషుడిగా కూడా ఆ ప్రేమనే ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే పురుష జన్మల్లో ధైర్యం నేర్చుకున్నాడు అనుకోండి, ఇంకా ఇవో కొన్ని నేర్చుకోవడానికి స్త్రీ జన్మ తీసుకున్నాడు. స్త్రీ జన్మ తీసుకున్న అంతకుముందు నేర్చుకున్నటువంటి ఆ ధైర్యాన్ని ఆవిడ ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ ఆ భార్యాభర్తలు ఇద్దరిని చూస్తే కనుక ఆ స్త్రీకున్న ధైర్యం ఆ పురుషుడికి ఉండదు. ఆవిడే అంటది కూడా, నువ్వు మొగాడువేనా అని చెప్పి. ఎందుకంటే వాడు ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకోవడానికి వచ్చాడు. ఆ లక్షణం అలాగే స్త్రీ జన్మల్లో నేర్చుకుని పురుష జన్మల్లోకి వచ్చినా కూడా అవి ప్రదర్శిస్తారు. పురుష జన్మల్లో నేర్చుకుని స్త్రీ జన్మలో వచ్చినా కూడా ఆ లక్షణాలు వాళ్ళు ప్రదర్శించగలుగుతారు. ఇలా ఇటువంటి ఒక్కొక్క లక్షణం నేర్చుకోవాలి అంటే ఎన్నో జన్మలు తీసుకోవాలి ఆ ఒక్క లక్షణం గురించే. అందుకే ఇన్ని జన్మలు. పత్రి గారు ఒక మానవ జన్మలో ప్రవేశించాక జన్మలేని స్థితి అంటే పూర్ణాత్మ స్థితి పొందడానికి
సుమారు 400-500 జన్మలు పడుతుంది అని అంటే నేనేమనుకున్నానంటే, ఎందుకు అన్ని జన్మలు ఎందుకు, ఒక జన్మలో మనం సాధించలేమా? తీవ్రంగా పట్టుకుంటే ఎందుకు చేయలేం అని చెప్పి అనుకున్నాను నేను. కానీ మన జ్ఞానం పెరిగే కొద్దీ ఇవన్నీ అర్థమవుతున్నాయి. అబ్బో, చాలా నేర్చుకోవాలి. అది చాలామంది అంటారు, పిచ్చోడు, ఆ భగవంతుడు నన్ను ఎందుకు సృష్టించాలి, నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాలి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. నేను అడిగానా అంటూ. కానీ ఆ కష్టాల ద్వారా కూడా వీళ్ళు నేర్చుకోవాల్సింది ఉంది. అది వాళ్ళకి తెలీదు. కష్టాలు అనుకుంటారు, అవి కష్టాలు కావు. కష్టాల ద్వారా నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి అలా నేర్చుకోవడానికి. మీకు ఒక్కటే చెప్తున్నాను, బండ గుర్తు. మీరు స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, మీ జీవితంలో ఏమి జరుగుతున్నా జరిగిన దాని గురించి బాధపడడం, సంతోషించడం కాదు. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, ఈ గొడవ జరిగింది, అది ఈ యొక్క లాభం కలిగింది, ఏంటి ఇందులోంచి నేను నేర్చుకోవాల్సింది అన్నది దృష్టిలో మీరు ఆలోచించాలి. అప్పుడు మీరు చాలా తొందరగా ఎదుగుతారు. తొందరగా ఎదిగినోడికి ఏమవుతుంది, జన్మలు తగ్గుతాయి అంతే. లాభం వస్తే పొంగిపోవడం, నష్టం వస్తే కుంగిపోవడం కాదు. నష్టం వస్తే ఏం నేర్చుకోవాలి, లాభం వస్తే ఏం నేర్చుకోవాలి, అది తెలుసుకోండి ముందు. అది నేర్చుకోవడం ప్రయత్నం చేయండి. నష్టం వస్తుందని ఏడవడం కాదు. గుర్తుపెట్టుకోండి, మీ లాభము శాశ్వతం కాదు, మీ నష్టము శాశ్వతం కాదు, మీ సుఖము శాశ్వతం కాదు, మీ కష్టము శాశ్వతం కాదు. ఇంకొక బండ గుర్తోటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టిలో, మీ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఇది గనక మీరు అర్థం చేసుకుంటే మీరు చాలా ధన్యులండి, చాలా ధన్యులు. ఏది శాశ్వతం కాదు. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కళ్ళు బాగా కనపడే కాడ మీ ఇంట్లో ఇది శాశ్వతం కాదు అని పెద్ద అక్షరాలతో రాయండి. అది చూడగానే మీరు గుర్తుపెట్టుకోండి, జరుగుతున్న ప్రతిదీ మనం పాఠాలు నేర్చుకోవడానికే అన్నది మర్చిపోకండి. అప్పుడు
మీరు జన్మ ఎందుకు తీసుకున్నారు? ఆ జన్మే ఎందుకు ఎంచుకున్నారు? పత్రిగారు అంటారు కదా, మన జన్మలను మనమే ఎన్నుకుని వస్తామన్నారు. ఎందుకు ఎంచుకుంటున్నాం? ఆ రకం జన్మ ఎందుకు ఎంచుకుంటున్నాం? ఎందుకు ఎంచుకున్నాం అంటే, ఆ జన్మ ద్వారా, అంటే ఆ స్త్రీ జన్మ ద్వారా, ఆ పేదవాడి జన్మ ద్వారా, ఆ కులంలో, ఆ మతంలో, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికే అలాంటి జన్మ తీసుకున్నాం. అరే, ఆ కులంలో పుట్టుంటే బాగుండు, ధనవంతుడిగా పుట్టుంటే బాగుండు, లేదంటే ఆ దేశంలో పుట్టితే బాగుండు, ఏటు ఈ అడవిలో పుట్టాను. ఏమీ దేనికి బాధపడవలసిన పని లేదండి. ఏం జరిగినా, ఏం జరుగుతున్నా నేర్చుకుంటూ ఉండమే. కొంతమంది పిల్లలు పుట్టకపోతే బాధపడతారు. దాని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. పిల్లలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, పత్రిక చెప్తారు కదా. మమకారం ఉండకూడదు ఎవరి మీద, దేని మీద. నీకు పోవట్లేదు అంతకుముందు జన్మల్లో అంచేత ఆ రకమైన జన్మ తీసుకున్నావు. పిల్లలు లేకపోతే ఏంటి అనే స్థితికి ఎదగాలి. లేకపోతే ఇంకా నువ్వు తట్టుకోలేకపోతే ఎవరినో తెచ్చుకో పిల్లల్ని అని చెప్పి అంటారు పత్రిక. దత్తత తీసుకో అంటారు. నువ్వు వచ్చింది పిల్లల కోసం కాదు కదా, నీ లక్ష్యం సాధించడానికి వచ్చావు, అంతేగాని పిల్లల కోసం రాలా. దానికి అంతకుముందు మనం చేసిన హింస, కోడిగుడ్లు అయి తినడానికి రెండింటికి లింక్ ఉంటుంది. వాళ్ళు అలా సరిపెడతారు అక్కడ కాంబినేషన్. ఇక్కడ ఇది నేర్చుకుంటావు, అక్కడ అది నేర్చుకుంటావు. ఒక జీవి ఆ విశ్వంలోకి, భూమి మీదకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని టేస్ట్ కోసం, నీ ఆకలి తీర్చుకోవడం కోసం దాన్ని పిండ దశలోనే, గర్భంలో ఉన్నప్పుడే నువ్వు శుభ్రంగా తినేసావు. అది తెలియడానికి, అది నేర్చుకోవడానికే మరు జన్మలో పిల్లలు లేకుండా జన్మ తీసుకున్నావు. ఆ పిల్లలు ఉన్నవాళ్ళు మమకారంతో జీవితం అంతా వాళ్ళకే వెచ్చిస్తూ ఉంటారు. ఇంకో పని చెయ్యరాళ్ళు. వాళ్ళ ఆత్మాన సంగతి వాళ్ళకి తెలీదు. ఆత్మైన తాను ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో ఎదగాలి అన్న సంగతి తెలీదు. అది తెలియక ఆ పిల్లల మీద, ఆ కొడుకు మీద, ఆ కూతురి మీద ఆ మమకారంలో పడి వాళ్ళ కోసమే జీవితం అంతా వెచ్చిస్తూ ఉంటారు. విలువైన జీవితం.
ఎంతో నష్టపోతారు. ఎన్ని జన్మల్లో పిల్లలు కన్నట్లే చెప్పండి? ఏ జన్మలో ఎవరికి పిల్లలు ఉండరు? ఏదో పాఠాలు నేర్చుకునే జన్మ తప్ప. ఇంకెప్పుడు పిల్లలతోటి గడిపేస్తే ఎప్పటికీ అలా నేర్చుకుని మీరు చూడండి, ఓ పత్రి గారనో, ఓ షిరిడి బాబా అనో, ఓ సత్యసాయి బాబా అనో, ఇలాగా ఓ వేమనో, ఇలాంటి వాళ్ళు ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళు, వివేకానంద, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, ఇదే కావాలి. పిల్లలు ఆ మమకారం, ఆ సరదాలు వాళ్ళకు ఉండవు, అయిపోయింది అన్నీ. అంతకుముందు జన్మల్లో 400 జన్మల పైన వాళ్ళు నేర్చేసుకున్నారు, ఇంకేం నేర్చుకుంటారు. అందుకే వాళ్ళు కొంతమంది ఆ శంకరాచార్యుల వారిలాగా, వివేకానంద లాగా వివాహం కూడా చేసుకోరు. ఆ శబ్దాలు వాళ్ళకి అయిపోయినాయి, ఆ పాఠాలన్నీ అయిపోయినాయి. ఇంకా కావాలంటే మళ్ళీ వస్తాయి జన్మలు. వాళ్ళకి కావాల్సిన జన్మలు కాదు, లక్ష్యం, జీవిత లక్ష్యం. నేను పూర్ణాత్మ కావాలి, ఒక సహసృష్టికర్త కావాలి, ఒక కో క్రియేటర్ కావాలి, సత్యలోకానికి చేరాలి అనే తీవ్ర కాంక్ష. ఇంకేమీ మీద దృష్టి ఉండదు. అది వీటి మీద మీకు మమకారము, దృష్టి అన్నీ ఉన్నా మళ్ళా ఎన్నో జన్మలు తీసుకోవాలి. అందులోనే కూరుకుపోతే ఎలా? నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? దేనికోసం వచ్చావు? ఈ ఆలోచించవే. నేను స్త్రీ అంటావు, నేను ఈ కులం అంటావు, ఈ మతం అంటావు. ఎంజాయ్ చేయడానికి చూస్తావు. భర్త పోతే ఏడుపు, భార్య పోతే ఏడుపు, పిల్లలు లేకపోతే ఏడుపు. వాళ్ళ కోసమా నువ్వు ఆ పైలోకాల నుంచి వచ్చింది? ఆత్మవైన నువ్వు వచ్చింది దేనికి? పాఠాలు నేర్చుకోవడానికి. ఇంచేత గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఇది చాలా ముఖ్యం. నేను చెప్తున్నాను, ఏమి జరిగినా, ఏమి జరుగుతున్నా, ఏ సంఘటన జరిగినా దీని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏముంది అని ప్రశ్న వేసుకోవాలి. అంతేకాని అయ్యో ఇలా జరిగిందే, జరగకుండా ఉంటే బాగుండే, ఈ రోగం వచ్చిందే, ఎలా బయటపడతాను, లేకపోతే నాకు ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చిందే, నాకు ఈ పక్కవాడితో గొడవ వచ్చిందే, నా వృద్ధాప్యంలో ఈ పిల్లలు చూస్తారో చూడరో, మీరు చెయ్యవలసింది చెయ్యండి, జరగవలసింది జరుగుతుంది అంటారు కదా. నారు పోసిన వాడు నీరు పోయాడా? భూమి మీదకి పంపించిన వాడు నీకు తిండి లేకుండా చేస్తాడా?
నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? రామతీర్థ వేదాంత భాష్యం సెట్ ఉంది, అది పిడుగురాళ్ళు ఉంటుంది, తెప్పిస్తాను ఈసారి. తప్పనిసరిగా ఆ సెట్ తీసుకోండి. అది అందులో ఆయన జీవితంలో అందుకే యోగుల అనుభవాలు తెలుసుకోవాలంట. ఆయన ఇలాగే విరక్తి కలిగింది, ఆ మోక్షం పొందాలనేటువంటి ఆ స్థితికి సంపాదించాలని అన్నీ వదిలేశాడు. ఎన్ని ఉంటే అవరోధం అని చెప్పి ఏదో ఓ చిన్న మూట కట్టుకున్నాడు, ఓ అంగోస్త్రము లేకపోతే ఏదో చిన్న మూట, ఓ చెంబు గ్లాసు ఏదో పెట్టుకున్నాడు, తిరుగుతున్నాడు. ఎక్కడ వీలవుతే అక్కడ సాధన అది చేస్తున్నాడు. ఆయనకి ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకి అనిపించింది, ఏంటి నేను ఈ మూట కూడా పట్టుకెళ్తున్నాను, నేను నన్ను సృష్టించిన వాడు నా అవసరాలు తీర్చలేడా? ఇది కూడా నాకెందుకు అని చెప్పి ఆ మూట ఆ పక్కనే ఉన్నటువంటి ఓ నదిలోనో దీంట్లో పడేశాడండి. ఇంకేమి లేవు. అలా ఆ సాధన మీదే దృష్టి పెట్టాడు. చివరికి ఎవరో ఒకళ్ళు ఆయనకి ఏదో ఒకటి సమకూర్చేవారు ఆ టైంకి. ఇవన్నీ ఉంటేనే మన జీవితం నడుస్తుందని అనుకోవడం చాలా మూర్ఖత అని ఆయన జీవితంలోంచి మనం నేర్చుకోవచ్చు. అంచేత ఇవి సంపాదించడం, వీటి మీదే మన దృష్టి అంతా పెట్టడం, అది మన జన్మలను వేస్ట్ చేసుకోవడం, జన్మల్ని పెంచుకోవడం తప్ప అంతకన్నా ఇంకేం లేదు. అందుకే పత్రి గారు ఏమంటారంటే అవసరానికి పరిమితం అవ్వండి అంటారు. అవసరాలకి పరిమితం అవ్వమంటారు. నీకు ఉన్నానికి ఉందా లేదా ఏదో ఒకటి, అద్దె కొంప అవుతే సొంత కొంప అవుతే ఏదో అవుతే, తినడానికి ఉందా లేదా, తినడానికి ఏం కావాలి, పంచభక్ష పరమాణాలు కావాలా ప్రతి పూట, అలా కట్టుకోవడానికి ఏదో ఒకటి ఉందా లేదా, గొప్ప కోసం కాదు, అవసరానికి, సహజీవనం చేయడానికి, సంసారంలో నేర్చుకోవడానికి ఒక తోడు ఉందా లేదా, అవి చూసుకోవాలి. అవసరాలు తీరుతూ ఉంటే ఉన్న సమయం అంతా ఈ పాఠాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. నేను అందుకే భీమవరం క్లాస్ అయినా మళ్ళీ ఎక్కడైనా జరిగితే అవకాశం ఉంటే, లేకపోతే అవకాశం కల్పించుకునేలా రావడానికి ప్రయత్నించండి అంట. ఏ నెల మానద్దంట, ఈ జూమ్ కూడా మానద్దంటాను. మీలో చాలామంది ఏమనుకుంటారంటే తర్వాత ఇది రికార్డ్ అవుతుంది అనొచ్చు కదా అనుకుంటారు. జూమ్లో లైవ్లో మీరు విన్నది వేడి వేడి అట్టు తిన్నట్టు
లైవ్లో చూసింది చల్లారిపోయినట్టు తిన్నట్టు. అంత తేడా ఉంటుంది. ఇక్కడ మీకు చాలా ఆతృత ఉంటుంది. ఇంకేం చెప్తాను ఈయన, ఇంకేం వస్తుంది మనకి, ఇంకేం తెలుసుకుంటాం, అంత ఆతృతతో ఉంటారు మీరు. వాళ్ళకి ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడో ఉంటారు, దాని మీద అంత దృష్టి ఉండదు, ఏముండదు, ఈయనేసి వదిలేస్తారు అంతే. ఇక్కడ విన్నంత, ఇక్కడ ఆలోచించినంత ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండదు, నాకు తెలుసు. వింటూ ఉంటే, దృష్టి అంతా దీని మీద పెట్టి వింటూ ఉంటే మీలో ఎన్నో ఆలోచనలు రేకెత్తూ ఉంటాయి. మీరు చేయవలసినవి, మీరు పొందవలసినవి, మీరు ఆలోచించవలసినవి అవన్నీ మీలో ఇక్కడ రేకెత్తూ ఉంటాయి లైవ్లో. అది అంచేత లైవ్ వదలొద్దంటాను, వీడియోలు కూడా ఆన్ చేయమంటాను. దాని ఎఫెక్ట్ చాలా ఉంటుందండి. మీరు వీడియో కట్టేశారంటే ఇంకక్కడ శ్రద్ధ లేదు మీకు. సగం అటు పెడతారు, సగం ఇటు పెడతారు. ఆ కాసేపు అరగంట స్పేర్ చేయలేరు ఇంత జ్ఞానం ఉంటే. ఎంత శ్రద్ధ చూపిస్తే జన్మలు అన్నీ తగ్గించుకుంటారు. ఎన్ని పాఠాలు నేర్చుకుంటే ఇంకెందుకు జన్మ, అన్నీ నేర్చుకున్నారు, ఇంక జన్మ దేనికి, ఇంకా అవసరం లేదు. అది అంచేత మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ స్త్రీ జన్మల్లో నేర్చుకోవాల్సిన లక్షణాలు, ఈ ప్రేమ, ఓర్పు, సహనం, త్యాగం, పవిత్రత, ఇవన్నీ ఏంటి, ఇప్పుడు మనం వీటిల్లో ఏమైనా నేర్చుకున్నామా, అవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే పురుషుడిగా మనం ఉన్నాం, ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయా? ధైర్యం, వీరత్వం, నిర్భయం, సాహసం, చొరవ, ఇవన్నీ ఉన్నాయా లేదా? అంటే ఏంటి? ఏదో 4 పదాలు వినడం కాదు, ఇవన్నీ కొంచెం రేపు డీటెయిల్గా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.